ఓకే. ఓకే. మన ప్రియుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నాకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రోజున జూమ్ మీటింగ్‌లో ఇలాగ పాలుభాగస్తులు అవ్వటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మరి బ్రదరు వెంకట్రావు బ్రదర్ ద్వారా ఈ యొక్క జూమ్ మీటింగ్‌లో ఇట్లా వాక్య ఉపదేశం అందించడానికిని అవకాశం కలుగజేస్తున్నారు. అలాగనే దీన్ని నిర్వహిస్తున్నటువంటి అందరికీ కూడాను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకిచ్చిన ఈ సమయమును బట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎపిసిలకు రాసినటువంటి పత్రికలో రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాము. ఎపిసిలకు 3వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించినట్లయితే ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవుని అని వాక్యం సెలవిస్తున్నది. ఈ యొక్క వాక్యం కొరకు దయచేసి కన్నులు మూసుకునండి. ప్రార్థనలు ఐక్యభవించినట్లయితే ఈ వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాము. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము, మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాము, ఘనపరుస్తూ ఉన్నాము. నాయన, మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఎత్తబడినటువంటి యొక్క పరిశుద్ధమైన మన్నాను బట్టి మీకు స్తోత్రాలు నాయన. దీన్ని వివరించుటకు కావలసినటువంటి శక్తిని, బలము చేతను, జ్ఞానము చేతను నన్ను మీరు నింపండి అయ్యా. మీ యొక్క వాక్య శక్తి చేతను నా నోటిని మీరు నింపండి. మీ చోట నన్ను మీరు మరుగుపరుచుకోండి, సహాయమును దయ చూపండి. ఎంతమంది నీ ప్రియ బిడ్డలనైనా ఈ యొక్క జూమ్ మీటింగ్ ఏకీభవించున్నారు, ఎక్కడ ఎటువంటి సాంకేతిక లోపం లేకున్నట్లుగా సజావుగా మీ నామంలో కొనసాగట్టుకుని సహాయం దయ చూపండి. ఎక్కడ సాతాను ఆటంకపరచుకోవడం కీర్తులు ఎక్కడ కూడా పనిచేయకున్నట్లుగాను మీకు పరిశుద్ధాత్మ శక్తి చేతును ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. మీ వినికుడులో జ్ఞాపకం చేసుకునండి, సహాయమును దయ చెప్పండి. మీ శక్తి, మీ బలమును తోడుగా అనుగ్రహించండి, ముందుకు నడిపించుకోండి. వినగల చెవును గ్రహించుకోగల హృదయమును నీ ప్రియ బిడ్డలకు దోషులు మీరు అనుగ్రహించి దయ చూపమని మా ప్రియుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో దేవుడు మనకి సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగంను బట్టి ప్రభు నామములకి సమస్త మహిమల ఘనతలు ఆరోపిస్తూ ఉండగా, ఇక్కడ రాయబడినటువంటి వాక్యం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. మనలో కార్యసాధకమైనటువంటి శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చెయ్యి శక్తి గలటువంటి దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములకు సదాకాలము మహిమ కలుగునగాక, ఆమేన్. ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, మనలో కార్యసాధకమైనటువంటి అంటే తన యొక్క శక్తి చొప్పున అనగా మనము చాలా మంది కూడాను మనలో ఉన్నటువంటి ఒక చిన్న చూపు మనకే మనము చాలా డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటుంటాం కొన్ని సందర్భంలో. ఎందుకోసం అంటే ప్రేమన్నటువంటి వాళ్ళారా, మనకి కార్యసాధకమైనటువంటిది అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ కావచ్చు, లేకుంటే ఒక చేతి పని కావచ్చు, లేకుంటే ఒక విద్యార్హత కావచ్చు, అది ఏదేమైనప్పటికీ కానీ మనలో చాలా మనం ఇది చేయలేము, మన వల్ల కాదేమోనని చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ ప్రేమన్నట్టు దేవుని బిడ్డలారా, మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటే కూడాను ఊహించి వాటి అన్నిటికంటే కూడాను అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు. మనం ఉంటాము మన జీవితంలో ఇది చాలు, ఇది మన మన స్తోమత ఇదే, మన పరిస్థితి ఇదే అన్నటువంటి తోరణంలో మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన నీ ఎడల, నీ పట్ల అలాగ లేదంటున్నది పరిశుద్ధ గ్రంథము, వాక్యము. ఎందుకోసం అంటే ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం అడిగే వాటిది ఎలా ఉంటదంటే చాలా చిన్నగా ఉంటుంది మన దృష్టిలో. అప్పుడు మన దృష్టిలో ఏమనిపిస్తుంది అంటే, అబ్బో ఇది నా స్థితికి సరిపోతుంది, ఇది నా జీవితానికి చాలు అన్నట్లుగా ఉంటది. కానీ నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక అయితే అలాగ లేదని మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అడుగు వాటి కంటే కూడాను ఊహించు వాటిగా అంటే కూడాను అత్యధికముగా చేయి శక్తి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మనం పరిశుద్ధ గ్రంథములో ఒక 2-3 రెఫరెన్స్లు మనం చూసుకుందాము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకా సువార్త 5వ అధ్యాయము
5వ వచనంలో మనం గమనించినట్లయితే, లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే, సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పును. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇక్కడ సీమోను తోటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు. ఏమనంటే, ఇక్కడ సీమోను అంటున్నాడు కదా దేవునితోటి, నా ఏలినవాడ, రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకు ఎటువంటి ప్రయోజనము లేదు అని మాట్లాడుతున్నారు. ప్రేమన్నటువంటి వాళ్ళారా, ఇక్కడ మనం గమనించినట్లయితే సీమోను తన యొక్క చిన్న వయసు నుంచి కూడాను ఈ యొక్క జాలర్ తత్వంలో నేర్పరి. చిన్న వయసులో నుంచి తన పితరుల వద్ద నుంచి తను చక్కగా చూస్తూ ఉంటారు. కొంతమంది కొన్ని వారి పితరుల దగ్గర నుంచి, మట్టి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొన్ని వారు చేస్తున్న చేతి పనులు కావచ్చు, వారు చేసేటటువంటి క్రియలు బట్టి వారి బిడ్డలు కొంత అలవర్చుకుంటూ ఉంటారు, నేర్చుకుని ఆ జీవితంలో అంటే ఒక సహకారంగా వెళ్తున్నట్టు పరిస్థితులు ఉంటాయి. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో తన చిన్న వయసు నుంచి నేర్పతత్వంలో అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ సీమోను వలలు వేయటంలో కావచ్చు, చేపలు పట్టటంలో తన నేర్పరే కాదంటలేదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, అతడు రాత్రంతా కూడాను ప్రయాసపడ్డాడంట. కానీ ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, ప్రభు వస్తున్న సమయానికి వీరేమున్నట్టే నిరుత్సాహము చేత బాధకరమైనటువంటి పరిస్థితులలో వారు ఎంతగానో మరి తోచని స్థితిలో వారు వలలు అంతా కూడాను విదిలించుకుంటూ రాత్రంతా మనం ప్రయాసపడ్డాము, ఎటువంటి ప్రయోజనం లేదని తన స్నేహితులతోని సంబోధించుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు ప్రేమైనటువంటి వాళ్ళారా. అయితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక వేరేలా ఉన్నది, కానీ వీరి యొక్క ప్రయత్నము మరోలాగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు ఏమని, నువ్వు రాత్రంతా ప్రయాసపడ్డావు కానీ నేను చెప్పిన మాట ప్రకారం, నేను చెప్పిన మాట చొప్పున నీ దోణిది అంటుంటే, ఇక్కడ ఏమంటున్నారంటే సీమోను గారు, మేము రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా కానీ మాకు ఎటువంటి ఒక చాప పడలేదు అంటే, నీకు తెలియకపోవచ్చు మా పరిస్థితి. ఈ యొక్క సముద్రంలో ఎక్కడ వలేస్తే, వలేస్తే ఎక్కడ ఏ చేప పడుతుందో మాకు తెలుసు. ఇక్కడ మాకు ఏ పరిస్థితుల్లో ఎటువంటి చేపలు పడతాయో మాకు తెలుసు, ఎలాగ వేయాలో మాకు తెలుసు. మేము రాత్రంతా ప్రయాసపడితే మాకు ఒక చేప పిల్లైనా దొరకకపోతే, నువ్వు చెప్పిన వెంటనే మేము ఒకవేళ దోణి వేసి తీసుకుని వెళ్ళినా పడతాయా ఒక సందిగ్ధం. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితంలో కూడాను ఇదే చాలా మంది జీవితాలు ఇదే వాటిల్లుతుంది ప్రేమైనటువంటి వారులారా. దేవుని మాటకు లోబడలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుని యొక్క మాటకు ధిక్కరించే పరిస్థితులు, దేవుని సేవకుడు చెప్తున్నటువంటి వాక్యానుసారమైన జీవితం జీవించాలని సంబోధించి దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఎవరు ఈ మాటలు తీసుకున్న పరిస్థితులలో క్రైస్తవ సమాజము చాలా దూరంగా వెళ్తున్నది. ఇక్కడ సీమోను తన నేర్పరత్వమై కావచ్చు, తన అనేక మార్లు వింటున్నారు, దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటున్నాడు, కానీ ఒక సందిగ్ధం. మేము చిన్న వయసు నుంచి పట్టినంతగా మీరు ఎవరు కూడా పట్టలేని స్థితిలో అని దేవునికి సైతమును మాటను అప్పగిస్తున్నాడు, ధిక్కరిస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ప్రతి దేవుని బిడ్డలారా, ఈ వాక్యానుసారంగా మనకి కిందకు మనం చూసినట్లయితే వారు చూడండి, ఇక్కడ 6వ వచనంలో రాయబడినటువంటి మాట చొప్పున మనం చూసినట్లయితే, వారు అలాగా చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండును. చూస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారంతా కూడాను దేవుని మాట ఎప్పుడైతే కాదని మరలా ఏం చేస్తున్నారంటే, సరే నీ మాట చొప్పున వలలు వేతుము అని ఆయనతో చెప్పిను. ప్రేమ దేవుని బిడ్డలారా, వారు రాత్రంతా ప్రయాసపడినప్పుడు ఒక చేప పిల్లైనా పడలేదని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోపడుచున్నట్లుగా మనం ఇక్కడ గమనించున్నామో, సరే నీ మాట చొప్పున చేస్తామని ఎప్పుడైతే వారు ధోనిని తీసి ఆ యొక్క ధోనిలో వలలు సిద్ధపరుచుకుని ఆ యొక్క స్నేహితులు అలాగే సీమోను గారు ఎలాగైతే బయలుదేరి ఆ యొక్క సముద్రంలోకి వెళ్తున్నాడో, కొంత లోతైన అనుభవంలోనికి వారు వెళ్ళి ఉన్నప్పుడు ప్రేమని దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చిన వెంటనే వారికి ఏమనిపిస్తూ ఉంటదంటే, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు వస్తున్నప్పుడు దేవునిలోనికి రాకముందు మాకు ఈ శ్రమలు లేవు, దేవునిలోనికి మాకు వచ్చిన ఈ శ్రమలు వాటిల్తున్నాయన్నటువంటి సందిగ్ధం చేత భక్తి విషయంలో చాలా కూడా
అడుగు వెనకలు వేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక మరోలాగా ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు అనేటువంటి క్రైస్తవ జీవితంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక పరీక్ష, దేవుడు ఎప్పుడైతే సీమోనుతో మాట్లాడుతున్నాడో ఆ మాటకు వెంటనే లోబడకుండా సాకు చెప్తున్నాడు, మాటను ధిక్కరిస్తూ ఉన్నాడు. అలాగా కాకుండా మరొక మాట మాట్లాడకుండా, ప్రభువా నీ చిత్తానుసారంగా చేతునని ఒక మాట పలుకుంటే ఎంతో సంతోషకరంగా ఉండుదేమో. అయితే ఎంత అలా ధిక్కరించినప్పటికీ గాని ఆ మాటకు లోబడి ఉన్నప్పుడు విస్తారమైనటువంటి ఆశీర్వాదములు చూడగలుగుతున్నారు. ప్రేమన్నాడు దేవుని బిడ్డలారా, మన జీవితములలో దేవుని మాటకు లోబడటము అనేటువంటిది చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించాలి. అది ఎప్పుడైతే దేవుని మాటకు లోబడినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉన్నదో అప్పుడు వెంటనే దేవుని యొక్క కార్యము చూడటం ప్రారంభించినారు. వాళ్ళు విభ్రాంతి నొందిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకోసం అంటే వారు రాత్రంతా కూడా ప్రయాసపడినప్పటికీ కానీ ఏం దొరకలేదు కదా. మరి ఎప్పుడైతే దేవుని చెప్పిన మాటకు లోబడి ఆ ధోనిని కొంత లోతుకు నడిపించమని సెలవిచ్చున్నారో ఆ లోతైన అనుభవాలు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితములలో లోతైన అనుభవాలు కావాలి. ఈ లోతైనటువంటి మాటకి ఆత్మీయ అర్థం ఏంటంటే క్రైస్తవ జీవితములలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మోకాటు అనుభవం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇలాగా మన క్రైస్తవ సమాజంలో, మన క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి లోతైన అనుభవాలు అనగా, మనం క్రైస్తవత్వంలో వచ్చినప్పుడు ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తున్నప్పుడు కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు వాటిని జయించి ఎదుర్కొనే స్థితులలో మనకు ఆత్మీయ జీవితం ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మనం చక్కగా దేవుని యొక్క విజయాన్ని మనం చూడగలుగుతాము. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము వినబడడం ప్రారంభించినదో అంతవరకు ఒక చేప కూడా చూడలేనటువంటి సీమోను తన యొక్క బృందము ఒక్కసారిగా దేవుని మాట అంటున్నాడు కదా, ఇప్పుడు వేయి వల ఇక్కడ వేయి అన్నప్పుడు చక్కగా దేవుని బిడ్డలారా, దేవుని స్వరం ఎప్పుడైతే వింటున్నాయో ఆ యొక్క ఉన్న ఫలంగా ఆ ప్రాంతంలో ఉన్న చేపలంతా కూడా ధోని ఎదురు చేరిపోయాయి. ఎందుకోసమంటే దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎప్పుడైతే ఇప్పుడు వేయి వల అని దేవుని యొక్క స్వరం వింటున్నాయో, దేవుని సృష్టిలో ఈ చేపలు కూడా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని మాటకి ఆ స్వరం వింటున్నాయో వెంటనే ఎక్కడ ఆ సరౌండింగ్స్ లో ఉన్న ప్రతిదీ కూడాను ఆ యొక్క ధోని ఎద్దకు చేరటం జరిగినట్లుగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే వల వేస్తూ ఉన్నారో ఆ వల అంతటి కూడాను సమృద్ధి చేత నింపబడిపోతున్నది. హల్లెలూయా. ఎందుకోసమంటే దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ఎందుకోసమంటే ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారి జీవిత పర్యాంతములో ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాదం చూస్తూ ఉన్నారు, విభ్రాంతి నొందుచున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఎందుకోసమంటే వారు ఎంతో నేర్పతత్వంలో ఎప్పుడు పట్టలేనంత విస్తారముగా ఈ దినాన వారు చూస్తున్నారంటే ఆశ్చర్యమైన కార్యమే. ఎందుకోసమంటే దేవుని బిడ్డలారా, వారు ఊహించలేదు వారి జీవిత కాలంలో ఇంత విస్తారముగా చేపలు పడతారని. వారు వలలు పిగిలిపోతాయని వారు ఊహించలేదు. పక్కన ధోనిలు కేక వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఊహించలేదు. ఎందుకోసమంటే ఈయన మాట ఎందుకులే కాదంటాము, చేస్తే అయిపోతుంది. ఈ రోజుల్లో దైవజనుని మాటకు లోబడలేనటువంటి చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒక దైవజనుని హెచ్చరించినప్పుడు దేవుని బిడ్డలారా, ఈయన మాట ఎందుకులే కాదంటాం, సరే పాస్టర్ గారు సరేనండి అని చెప్పేసి మాట దాటేసే పరిస్థితిలో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మనము ఒక దైవజనుడు కావచ్చు, ఒక ఆత్మీకంగా ఉన్నటువంటి సహోదరుడు కావచ్చు, సహోదరుని కావచ్చు, మనలో ఒక హెచ్చరిక ఇస్తున్నారంటే అది మనం ఎంతగానో ప్రేమిస్తే గాని వారి యొద్ద నుంచి మనం ఒక హెచ్చరికను తీసుకోలేం. కనుక ఒక హెచ్చరిక వస్తుందంటే మనము దాన్ని తీసుకోగలిగినట్లయితే దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితము చాలా ఆహ్లాదకరంగా నా దేవుడు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకోసమంటే ఒక హెచ్చరిక అనేటువంటిది మనల్ని ప్రేమించే వారి యొద్ద నుంచి మాత్రమే వస్తుందని మనం గమనించుకోవాలి. అయితే వీరి యొక్క జీవితములలో విస్తారముగా వారి యొక్క ఆశీర్వాదములో దేవుని యొక్క ఆశీర్వాదమును చూడగలుగుతున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇదంతా కూడాను మనం ఇక్కడ గమనించినట్లయితే వారి యొక్క ధోనిలో నింపబడటమే కాక పక్కన వారిది కూడాను నింపబడినట్లుగా
మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇక మీదట ఏం చేస్తానంటున్నాడు దేవుడు, మిమ్మలను మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తానంటున్నాడు. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులకు పట్టువాడవై, మనం గమనించినట్లయితే వారి యొక్క సీమోనుతో చెప్పినటువంటి ఈ మాటను వారి దోణులు ధరికి చేసి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, చూస్తున్నారా దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది? సీమోను ఎడల మనుషులను పట్టు జాలరు వలె చేస్తానని వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తున్నది. ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక అంటే తన జీవితంలో కొంత విస్తారం ఆశీర్వాదం చూసి ఉండొచ్చు, మరి ఏమి లేని స్థితిలో చూస్తున్నాడు. కానీ విపరీతం అత్యధికముగా చూసినట్టు ఆశీర్వాదములు ఉన్నాయి. నీ జీవితంలో ఈ యొక్క యుగ సంబంధమైనటువంటి ఇహపరమైనటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదములు నువ్వు చూసి ఉండొచ్చేమో. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక నీ ఎడల ఒక ప్రత్యేకముగా ఉన్నది. ఇక్కడ తన యొక్క జీవితంలో 3 భాగములుగా మనం గమనించవచ్చు. తను కొంత ఆశీర్వాదం చూసి ఉన్నాడు, లేమి స్థితిని చూసి ఉన్నాడు, అత్యధికమైనటువంటి స్థితి చూసి ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అనేకము చూసి ఉన్నావు. కానీ ఇక మీదట నీవు ఆ జీవితమును విడిచిపెట్టు. నీవు ఆశీర్వాదకరంగా నీ జీవితం మార్చబడుతుంది. అనేక మంది మనుషులు పట్టే జాలరుగా నేను నిన్ను చేస్తానని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైనటువంటి వారు భయపడొద్దు, నీవు మనుషులు పట్టువాడవై ఉందువని అతనితో చెప్పుచూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ మాటకు లోబడుతున్నాడు. ఎందుకోసం అంటే మొదట లోబడిన స్థితిలో నుంచి రెండో మారు ఏం చేస్తున్నాడంటే దేవుని మాటకు లోబడి వెంటనే సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ యుగ సంబంధములో ఉన్నటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి, అంటే తనకు కలిగినంత కూడా విడిచిపెట్టేసి ప్రభును వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, తన యొక్క జీవితంలో ఊహించున్నాడు ఇటువంటి సంఘటన ఎదురవుతుందని. తను విస్తారంగా ఎప్పుడైతే చేపలు పట్టడం చూస్తున్నాడు, ఇక చాలు నా జీవితానికని తన మనసులో అనుకుని ఉండొచ్చు. సంతోషం చేత తన జీవితం నింపబడి ఉన్నది. ఎప్పుడైతే దేవుని మాటగా తన యొక్క ఆశ్చర్యమైన కార్యములు చూసి ఉన్నాడు, వెంటనే మరో మాట మాట్లాడకుండా చక్కగా ప్రతిదీ కూడాను అక్కడ విడిచిపెట్టేస్తూ ఉండారు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవునిలో ఎదుగుచున్నామంటే, దేవుని మనం వెంబడిస్తున్నామంటే ఈ ఇహపరమైనటువంటి ప్రతిదీ కూడాను మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. దేవుని వెంబడించడం అంటే, దేవుని అనుసరించడం అంటే, దేవుని నిజరక్షణగా నువ్వు అంగీకరించడం అంటే, ఈ ఇహపరమైనటువంటి ఈ యుగ సంబంధమైనటువంటి ప్రతిదీ కూడాను నువ్వు విడిచిపెట్టేదానిగా ఉన్నప్పుడే నీవు దేవుని వెంబడించినప్పుడు దేవునికి ఆశీర్వాదములు నువ్వు ఏం చక్కగా చూడగలుగుతావు. ప్రేమైనటువంటి వాళ్ళరా, మరొకటి మనం గమనించినట్లయితే మొదటి రాజులు 17వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యము ఏమని సెలవిస్తుందో మనం ఒకసారి గమనిద్దాము. దేవుడు ఏలీతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రతిదీ దేవుని బిడ్డలారా, ఏలియా గారిని మరి గిలాతు కాపురస్తుడైనటువంటి సంబంధించినటువంటి తిష్బీయుడైనటువంటి ఏలియా హబకు కొలది వచ్చినటువంటి ఆయన యొక్క సన్నిధానములో నిలబడిన ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము అగునుగాకని ఎప్పుడైతే అక్కడ రాజుతోటి చేసినటువంటి ఒక హెచ్చరిక ద్వారా దేవుడు చెప్పినట్టు మాటకు లోబడి దేవుడు ఆ కిరోతు వాగు ఎద్దుకు వెళ్ళి దాగుకొని మనం చెప్పినప్పుడు ఏం చక్కగా ఇక్కడ దైవజనుడైనటువంటి మరి వెంటనే ఏం చేస్తున్నాడంట, ఆ కిరోతు వాగు ఎత్తుకును బయలుదేరి వెళ్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు ఇక్కడ లోపడుతున్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఏ మాత్రము కూడాను మాట దాటకుండా వెంటనే బయలుదేరి ఎప్పుడైతే ఆ కెరేతు వాగు వద్దకు వస్తున్నప్పుడు అక్కడ ఏమి కూడా సంకోచించటం లేదు. నాకు అక్కడికి వెళ్తే ఏముంటుంది, షెల్టర్ ఉంటుందా, తినటానికి ఆహారం ఉంటుందా, లేకుంటే త్రాగటానికి నీళ్ళు ఉంటుందా, నా పరిస్థితి ఏంటి, నా వస్త్రం ఏంటి, ఏది కూడా ఆలోచించలేదు ప్రేమైనటువంటి వాళ్ళారా. ఎందుకోసం అంటే ఆయన యొక్క గొప్ప శక్తిమంతుడని ఈయనకి తెలుసు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు గొప్పవాడని నీకు నాకు మనందరికీ తెలుసు. కానీ దేవుని మాటకు లోపడే పరిస్థితులలో మనం లేము.
ఎందుకోసం అంటే అక్కడ ఆ కిరోత వాగు దగ్గర మరి కాకుల చేత ఏం చేస్తున్నాడు దేవుడు? ఆహారం పంపిస్తున్నాడు. అక్కడ అదే వాగు దగ్గర తనకిని మరి త్రాగటానికి నీరును సిద్ధపరుస్తున్నాడు. ప్రతిదీ కూడాను దేవుడు సమకూర్చగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమనేది ఏదీ లేదు కదా. అయితే ఇక్కడ ఎందుకోసం అంటే మనం వెళ్ళవలసిన సబ్జెక్ట్ లోకి ఇది కొంచెం జ్ఞాపకం చేద్దామని దేవుని ప్రేరేపణ చేత నేను మాట్లాడి ఉన్నాను. అయితే ఇదంతా కూడాను పక్కన పెట్టేస్తే మరి దేవుని యొక్క వాక్యం ఏమో సెలవిస్తుంది? ఆ యొక్క దైవజనునికి దేవుని యొక్క ప్రత్యక్షత ఎదురయ్యి చెప్తున్నాడు. ఏమని? ఇదిగో సీదోము పట్టు సంబంధమైనటువంటి సారిపోతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చుతని. ప్రేమన్నట్టు దేవుని బిడ్డలారా, విధవరాలు అనగా ఆమె కుటుంబ పోషకమై ఎవరు కుటుంబ యజమానిని కోల్పోయిన స్థితులలో వారద్ద ఏముంటుందో ఏమి లేదో మనందరికీ తెలుసున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నది? మానవాళి యొక్క ఉద్దేశము మరొకలాగా ఉంటుంది. అయితే మనం చాలా మంది రియల్ లైఫ్ లో మనం వెళ్తే ఎవరన్నా విధవరాల ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, ఈమె దగ్గర ఏముంటదిలే, ఈమె దగ్గర ఏం వస్తుందిలే అని చాలా మంది అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము మరొకలాగా ఉన్నది. ఎందుకోసం అంటే ఆ ప్రాంతానికి రాబోతున్నటువంటి ఆ కరువు పరిస్థితులు, ఆ స్థితిని అంతా కూడాను తన జీవితాన్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకోసమే తన జీవితంలో ఊహించుండదు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి పరిణామాలు వస్తాయని. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము మరొకలాగా ఉంటుంది. కాబట్టి ఆమె అంటున్నాడు కదా, ఆమె ఎదుకు వెళ్ళి దైవజనుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 17వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్లయితే, త్రాగుటకైన పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పును. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టులో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే కానీ లేదు అంటుంది. అప్పము ఒకటైనను లేదని చెప్తూ ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది కదా, నా దగ్గర ఒక్కటైనను లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నది దైవజనునితోటి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ సారిపోతు అనేటువంటి గ్రామంలో విధవరాలు యొద్దను దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉన్నదంటే, ఆ కరువు దినములంతటి కూడాను పోషించాలి. తను ఏమని డిసైడ్ అయి ఉన్నది? ఆ ఉన్నటువంటి ఆ పిడికిడి పిండి, ఆ కొంచెము నూనెతోటి చెరొక తన యొక్క కుమారునికి ఆమె ఇరువురు కూడాను అప్పం తినేసి చచ్చిపోదాము, ఇంకిదే మాకు ఆఖరి అనే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినది. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళిక ఆమె ఊహించలేదు. ఆయన శక్తి కలదు చేయగలిగిన దేవుడని ఆమె గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తన దైవజనుని ద్వారా ఆ ప్రాంతమునకును నడిపించిన దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమేమంటుంది? అయ్యా నిజంగా అయ్యా దేవునితోడయ్యా నా ఎత్తునైతే ఏమి లేదు, నా దగ్గర ఒక అప్పం కూడా లేదు, కేవలము కొంచెం పిండి నూనె మాత్రం ఉన్నదని చెప్తున్నప్పుడు అంటున్నాడు కదా దైవజనుడు, ఆ ఉన్నంతనే చేసుకుని మొదటిది నాకు పట్టుకురమ్మంటున్నాడు. ఈమెనుకుంటుంది కదా, అయ్యో ఈయనేంటి చెప్పేది అర్థం చేసుకోవట్లేదు ఏంటి, ఉన్నదే కొంచెం అంటుంటే మరలా ఒకటి చేసుకుని మొదట నా దగ్గర తీసుకురమ్మంటాడేంటి? నేను నా బిడ్డ తినేసి ఇక ఇంకిదే కదా ఉన్నది, దీని తర్వాత మరణించడమే కదా, మాకు పోషించడానికి ఏం లేదు కదా నేను అనుకుంటే, ఈయనేంటి నా మొదట నాది పట్టరమంటాడు అని చెప్పేసి ఆమె ఆలోచన చేస్తున్నది. దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో దైవజనునికి పెట్టే దాంట్లో చాలా మంది కూడాను సందిగ్ధంగా అవే పరిస్థితులు ఉంటున్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరో తప్పుగా అనుకోకండి. దేవుని యొక్క ప్రేరేపణ చేత వాక్యం సెలవిస్తున్న మాట ప్రకారం నేను మాట్లాడుతాను. ఆమె లేమి స్థితిలో నుంచి ఆమె పెట్టడానికి మనసు రావటంలే. ఆమె దైవజనులు కదా, ఎవరేంటనేది తెలియదు. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తున్నది? నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చాడని లోక సువార్తలో మాట్లాడుతున్నాడు కదా. అప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళారా, నాకు వస్త్రం లేనప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చున్నారు అని
చాలా మంది నిత్య రాజ్యములో ఉన్నప్పుడు ఆ దినాన మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి దేవుని బిడ్డలారా. అంటే ఈ లోకపరమైన ఆ దైవజనుడు ఎవరేంటన్నది పక్కన పెడితే, ఆకలిగా ఉన్నది ఒకటి ఇవ్వు పెట్టమని అడిగిన, నోరు తెరిచి అడుగుతున్నప్పుడు పెట్టగలిగిన స్థితిలో మనం ఉన్నామా? క్రైస్తవ సమాజంలో మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను బట్టి ప్రియమైనటువంటి వారులారా, మనం ఇతరులను ప్రేమించే మనసు కలిగి ఉన్నామా అనేటువంటిది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక హెచ్చరికల ప్రకారము ఆమె ఎప్పుడైతే తన సొనుగున గొనిగినా సరే, మాట ధిక్కరించినా సరే, ఆమె చేయవలసిన పని ఏం చేసిందంట? అప్పము ఒకటి తీసుకొచ్చేసి ఆ దైవజనునికి ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఏలే గారికి, దేవుని బిడ్డలారా, అంతటా ఆమె వెళ్ళి ఏలే చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 15వ వచనంలో మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే ఏలే గారు చెప్పినటువంటి మాటకు లోబడి, ఆ దైవజను మాటకు లోబడి ఎప్పుడైతే ఒక అప్పము తీసుకొచ్చి దైవజనునికి పెట్టున్నదో దేవుని బిడ్డలారా, అది ఎంతో ఆశీర్వాదకరముగా ఆ సంవత్సరము ఆ కరువు దినములన్నీ కూడాను ఆ యొక్క కుటుంబం పోషింపబడింది. దేవుని బిడ్డలారా, 3006 6 రోజులు అనగా 3 సంవత్సరముల 6 నెలలు కరువు దినములుగా ఉన్నట్టుగా లోకాసువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో మనం గమనించినట్లయితే, అక్కడ రాయబడి ఉంటే ఆ దినములన్నీ కూడా మనం తర్వాత మీరు గమనించండి ఆ మాటలను. ఎన్ని దినములంట? 3006 రోజులు అనగా 3 సంవత్సరముల 6 నెలలు ఈ కుటుంబం ఏం చేయబడిందంటే పోషింపబడింది. ఎంత ఆశ్చర్యమైన కార్యం అంటే దేవుని బిడ్డలారా, వారు ఊహించలేదు. వారి జీవిత కాలంలో, వారి జీవిత పర్యాంతంలో వారు ఊహించుండరు. ఎందుకోసం అంటే ఇటువంటి దినములు వస్తాయి. ఈ దినములు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటి? మరణించేద్దాం, చనిపోవటమే, ఈ ఒక్క అప్పం చేసుకుని తిని మరణించడం అని తన ఆలోచన చేస్తూ పిల్లలు వేరుతున్నది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ప్రణాళిక వేరుగా ఉన్నది మన పట్ల. అందుకోసమే ఆ యొక్క విధవరాలి ఇంటికి ఏలే గారు నడిపించి దేవుని బిడ్డలారా, ఏం చక్కగా ఆ కరువు దినములంతా కూడాను ఏ కొదువు లేకుండా ఆ బుడ్డులో నూనె అయిపోయినట్లుగా గాని, ఆ పిట్లో ఆ పిండిలో ఆ పిండి అయిపోయినట్లుగా గాని ఎక్కడ కూడాను మనకు కనపడట్లేదు. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమైన కార్యమో చూస్తున్నారా? దేవుని యొక్క బిడ్డల విషయమై మన దగ్గర లేనప్పటికీ గాని విట్టేవారముగా, పెట్టేవారముగా, ఆయన ప్రేమను కనపరచేవారముగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చూడగలుగుతామండి. దేవుడి నామమునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆ దినములన్నీ కూడాను వారు ఏం చక్కగా చూడండి, నా కుమారుని చంపుటికై నా ఎదుకు వచ్చిందని మనవి చేస్తుందంటాను. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మాటకు లోబడి ఉన్నదో ఆ ఉన్న అంతట్లో కూడాను దేవుడు సమృద్ధిని ఇచ్చినాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినములో ఏం లేని స్థితులలో మనం ఈ దినాలు గమనించినట్లయితే యుద్ధ వాతావరణము ద్వారా మరి మరొక లాక్డౌన్ అని చెప్పేసి న్యూస్ ఛానల్స్ ను చాలా హడావుడిగా మాట్లాడుతున్న పరిస్థితులు ఉంటున్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఆయన నిజమైన పోషకుడై ఉన్నాడు. ఏమి లేని స్థితిలో కూడాను పోషించగలిగిన దేవుడు, ఏలిని పోషించిన దేవుడు, నిన్ను నన్ను మనందరినీ పోషించగలిగినటువంటి శక్తి గల సమర్థత కలిగిన దేవుడును మనం కలిగి ఉన్నామనేటువంటి విషయం గమనించండి. ఎవరు కూడా భయపడే అవసరం లేదు. ఎందుకోసమంటే ఏమీ లేని స్థితిలో కూడాను కాకులకి ఎంతో ప్రీతికరమైనటువంటిది కదండి మాంసం అనేటువంటిది. అటువంటి కాకుల చేతనే పోషించగలిగిన దేవుడై ఉన్నాడండి మన దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునని ఇర్మియా 32:27వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, అవును, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడాను లేదని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తున్నది. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క సారిపోతు గ్రామంలో ఉన్నటువంటి యొక్క విధవరాలు ఊహించుండదు తన జీవితంలో. ఆమె ఊహించలేదు ఎప్పటికీ ఎన్నటికీ కూడాను ఇటువంటి పరిస్థితులు వస్తే ఇలా మరణించాలనుకున్నప్పుడు ఆ కరువు దినములంతట్లో కూడాను నా దేవుడు పోషిస్తాడని ఆమెలోనికి విశ్వాసంను కనబరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు,
నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుతుని గనుక నీ పేరు అబ్రహాము అనబడును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రాహాము అని పిలువబడుతున్న స్థితి నుంచి అబ్రహాముగా మార్చబడుతుందంటే దేవుని బిడ్డలారా, నేను ఎంతో ఆశీర్వాదకరంగా నేను చేస్తాను, నీ యొక్క సంతానమును విస్తరింప చేస్తానని వాక్యము సెలవిస్తున్నది. అబ్రాహాముతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇక మీదట నువ్వు అబ్రాహాము కావు, అబ్రహాముగా మార్చబడతావు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు, ఇక్కడ అబ్రహాము గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మాట్లాడుతున్నాడు. ఎప్పుడండి మాట్లాడుతుందంటే తన యొక్క సంవత్సరములు ఎన్ని ఉండే, 99 సంవత్సరములు శారాకు అలాగే సంతానము దయచేస్తానని వాక్యం సెలవిస్తున్నది. ఆమె యొక్క వయసు ఎంత ఉందంటే అప్పుడు 9 సంవత్సరాలుగా వాక్యం సెలవిస్తుంది. ప్రేమన్నట్టు దేవుని బిడ్డలారా, నిజం చెప్పాలంటే సృష్టి ధర్మం ప్రకారము ఈ యొక్క స్త్రీ ఆ యొక్క గర్భఫలము ఆ పరిస్థితులు అంతా కూడా మనం గమనించినట్లయితే అది అసాధ్యమైనటువంటి పరిస్థితులు. అయితే ప్రేమైనటువంటి వారులారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వాగ్దానమును మనం గమనించినట్లయితే ఇక్కడ అబ్రహాము గారు తను నవ్వుచున్నాడు. 17వ అధ్యాయంలో 17వ వచనములు మనం గమనించినట్లయితే, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, నూరేళ్ళ వానికి సంతానము కలుగునా? క్వశ్చన్ మార్క్. అంటే దేవుని బిడ్డలారా, అది చాలా మందికి కూడాను ఆశ్చర్యంగా మనకు అనిపిస్తూ ఉంటది. ఎందుకోసం అంటే ఆ వయసు కూడాను సహకరించినటువంటి పరిస్థితులు. కానీ దేవుని బిడ్డలారా, నీకు అనిపించవచ్చేమో కానీ ఇది సాధ్యము కాదని చాలా మంది కూడాను వారు చేసే ప్రయత్నంలో చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు విఫలమయ్యే కొలది ఇది మనకి అసాధ్యమైన పని అని చాలా మంది కూడా వెనకంచి వేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నా దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు చేస్తున్న ప్రయత్నంలో నీవు అనుకున్నది వేరు, దేవుని యొక్క ఉద్దేశము వేరుగా ఉన్నది. కనుక ఇక్కడ అబ్రాహాము ఆస్వాదించడానికి నీ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినటువంటి వాగ్దానము ప్రకారము 99 సంవత్సరాలప్పుడు, కానీ గర్భవతి అవుతున్న సమయంలో చూస్తున్నట్లయితే నూరేళ్ళు అనగా ఆశపదంగా నవ్వుచున్నాడు దేవుడు చెప్తున్న మాట ప్రకారము. కానీ దేవుని బిడ్డలారా, ఒక సమయం, ఒక సందర్భం వస్తుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నీవు కాదన్నా కావాలనుకున్నా అది జరగవలసినటువంటిది దేవుడు జరిగిస్తాడు. మనం ఏంటంటే కొన్ని సందర్భములలో నువ్వు కొంతగానే ఊహించుకొని కొన్ని తీసుకుంటావు. అంటే నీ జీవితంలో ఒక సైకిల్ నేను కొనుక్కోవాలని ఆశపడుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు నార్మల్ సైకిల్ నువ్వు కోరుకుంటుంటే నా దేవుడు అంటున్నాడు కదా, నీకు కావాల్సింది ఈ సైకిల్ కాదు, ఇంతకు మించిన శ్రేష్టమైన అంటే సైకిల్ ఇస్తానని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకోసం అంటే మనము ఊహించి వాటికంటే కూడాను, అడుగు వాటి అంటే కూడాను, ఊహించి వాటి దానికంటే కూడాను అత్యధికముగా చేయగలిగినటువంటి శక్తిమంతుడు దేవుడు అన్న విషయము నీవు నేను మనందరూ కూడాను మర్చిపోయే స్థితులలో ఒకానొక దినాన ఉండొచ్చేమో. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము జీవితంలో తన వయసు ఎంత అనేది దేవుడు చూడటం లేదండి. ఆయన ఎంతగా విశ్వాసం ఉంచున్నాడు, దేవుని ఎడలు చూస్తూ ఉన్నాడు. దేవుని ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము, ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నాడనేది దేవుడు చూస్తూ ఉన్నాడు. తగిన సమయంలో హెచ్చించదగిన దేవుడై ఉన్నాడు. నీవు అనుకుంటూ ఉండొచ్చేమో, నేను అనేక సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నాను, అనేక దినముల నుంచి నా యొక్క ఉద్యోగం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, అనేక దినముల నుంచి నా యొక్క ప్రమోషన్ కోసం ప్రార్థన చేస్తున్నాను, అనేక దినముల నుంచి నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయటంలో తప్పు అంటం లేదు. కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన యందు విశ్వాసం ఉంచి నా దేవుడు కార్యం చేస్తాడు, సఫలపరుస్తాడనే ఒక ఉద్దేశము కలిగి, ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేసి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆనాడు సీమోను జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? ఏలే జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయలేడా? ఇక్కడ అబ్రహాము జీవితంలో చేస్తున్న దేవుడు నీ జీవితంలో చేయలేడా అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాముతో దేవుడు అంటున్నాడు కదా, విస్తారముగా నీ సంతానమును అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. ఆకాశం నక్షత్రములు చూపిస్తున్నాడు. మరి భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులంతా లెక్కింపలేనటువంటి పరిస్థితులలో నీ సంతానమును అభివృద్ధి చేస్తానంటున్నాడు, ఆస్వాదిస్తానంటున్నాడు. కానీ దేవుని ద్వారా ఆయన మాత్రం నవ్వుతూ ఉన్నాడు.
అంటే ఈ వయసులో నేను ఎలాగ ఇది సాధ్యము అని నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో, కానీ దేవుని బిడ్డలారా, నీకు అసాధ్యముగా కనపడుచున్నది నా దేవునికి నీ సమస్తమును సాధ్యమనేది. హల్లెలూయా. నాకు అసాధ్యం అనేది ఏమైనా ఉండునా ఆయన జీవితంలో దేవుని బిడ్డలారా, ఇటువంటి అనేక మందిని దేవుడు నిలబెట్టుచున్నాడు. హల్లెలూయా. మరి షడ్రక మెషక్ అబేద్నెగోలు సింహపు బోన్లో ఉన్నప్పుడు, మరి ఆ గుహలో ఉన్నప్పుడు, మరి నాలుగో వ్యక్తిగా ఉన్నాడంటే వారు అనుకుని ఉంటారా? వారు చేయగలిగింది ఒకటే ప్రార్థన, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి ఉన్నాడు. లేరా? దానియేలు గారు ఉన్నప్పుడు లేరా? అగ్నిగుండంలో షడ్రక మెషక్ అబేద్నెగోలో ఉన్నప్పుడు నాలుగో వ్యక్తిగా కనపడటం లేదా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. మనం చేసేటటువంటి ప్రార్థనలో ఒక నిరీక్షణ కలిగి విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగాను తన జీవితంలో అత్యధికమైన మేలులు దాచి ఉంచున్నాడని మనము ఊహించగలిగి, దానికంటే కూడాను అత్యధికంగా చేయగలిగిన దేవుణ్ణి కలిగి ఉన్నామని మనం నమ్మాలి, విశ్వసించాలి. అందుకోసం దేవుని బిడ్డలారా, యేసు గారి జీవితం కూడా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు, అన్నాల చేత హేళన చేయబడి ఉన్నప్పుడు, ఇదిగో గోతులు వేయబడి ఉన్నప్పుడు, తనను అమ్మిన స్థితిలో దేవుడు ఎంతగానో అత్యున్నత సింహాసనము పైన దేవుడు ఎలాగైతే ఎంత ఎత్తైన స్థానంలో నిలిచి ప్రతిదీ చూస్తూ ఉన్నాడు, తన పరిస్థితులంతటిని కూడా చూసి రాజు స్థానంలో దేవుడు నిలబెట్టలేదా అని ఊహించుంటారా? యేసప్ గారి జీవితంలో నా ఈ పరిస్థితిలో దేవుడు ప్రతిదీ దర్శనము నెరవేర్చబడిందండి. ఇక్కడ వాగ్దానం చేసాడు, ఒక చోట పిలుస్తూ ఉన్నాడు, ఒక చోటేమో హెచ్చరిస్తూ ఉన్నాడు, వెళ్ళమంటున్నాడు, ఒక చోటేమో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఒక చోట దర్శనం ద్వారా దర్శిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగైనా మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. ఎందుకోసం అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ పరోక్షంగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ దర్శనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. ఎవరితోటైనా మాట్లాడగలిగిన దేవుడై ఉన్నారు. అది కళ ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ప్రవచనం ద్వారా కావచ్చు, అది ఎలాగైనా సరే వాగ్దానం ద్వారా అయినా కావచ్చు. ప్రభు మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు, స్వరంతో మాట్లాడగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన సజీవుడైన దేవుడైనాడు. కనుక ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన ఖచ్చితంగా నీ ఎడల, నా ఎడల, మన అందరి ఎడల మనము మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే కూడాను, ఊహించు వాటి అన్నిటికంటే కూడాను అత్యధికంగా చేయగలిగిన దేవుని మనమందరము కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇటు కృప, ఇటు వాక్యము మన జీవితములలో ఆ దేవాతి దేవుడు మరి సిద్ధింప చేయునుగాక. ఆమేన్. 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 మరి జై జైతో జయించగలమో ప్రభా, మీరు మాకు బయలుపరిచిన రీతి మీకు వందనాలయ్యా. అయ్యా, మీకు సమస్తము సాధ్యమైన మీరు మాకు బయలుపరిచారు, మీకు స్తోత్రం అయ్యా. సర్వశక్తిమంతుడా, మీకే వందనాలు, స్థితి మహిమ స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభును మా ప్రాణాలను యేసుక్రీస్తును ప్రార్థించి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. వెంకట్రావు గారు కల్పించారయ్యా, అద్భుతంగా ఏలేగాని పోషించారు. తర్వాత సారేపోతాను ఊరికి పంపించి విజరాల ద్వారా కూడా మీరు పోషించారయ్యా. ఆమె అయితే చిన్న చిన్న అప్పాలు 2 చేసి నా కొడుకు నేను తిని ఇక చనిపోదాం అనుకున్నారు నాయన. కాబట్టి ప్రభా, మీరైతే అమ్మా దైవజనుడు నేను చెప్తున్నాను, నాకు చిన్న అప్పం తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఆ దైవజనుడు చిన్న అప్పము మంచి గ్లాస్ మంచిలు ఇచ్చినప్పుడు ఆ పట్టి ఆ తొట్టులో పిండి అయిపోలేదు, ఆ బుడ్లో నూనె అయిపోలేదు ప్రభా. ఆ 3.5 సంవత్సరాలు 42 నెలలు కరువు కాలం అంతా కూడా మరి సమృద్ధిగా తిన్నారయ్యా. గొప్ప ఆశ్చర్య అద్భుకారము జరిగించారు నా తండ్రి. అలాగే నాయన అబ్రహాంని అబ్రహాముగా మార్చావయ్యా. అనేక జన్మలకు తండ్రిగా చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని ఆ రీతిగా నా ప్రభా అతన్ని అబ్రహాంని పిలిచి మీరు వాగ్దానం చేశారు ప్రభా. శారతో కూడా మీరు మాట్లాడారు. దేవుడు అద్భుతాలు చేయటానికి దేవునికి సాధ్యము. మృతుల్యమైన దేహమైన, మృతుల్యమైన గర్భమైన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే ప్రభా మీరు ఇస్సాకునిచ్చి ఆ వాగ్దానం నెరవేర్చి ప్రభా గొప్ప జనంగా ఆశ్రయించావు నాయన. అత్యధికంగా ఆశ్రయించే దేవుడు నా తండ్రి. ఈ రీతిగా నా ప్రభా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఉన్నప్పుడు వారితో నాయన
ఆ యొక్క అగ్నిగుండంలో కూడా మీరు 4వ వ్యక్తిగా ఉండారు నాయన. మరి దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పుడు సింహాల బోన్లో కూడా మీరు ఉండారు నా ప్రభా. ఎందుకంటే వారి విశ్వాసంతో వారిని ఎదుర్కొన్నారు నా తండ్రి. వారి పక్షంగా మీ అద్భుతాలు మీరు జరిగించారు నాయన. అందుని బట్టి మీ స్తోత్రాలు నా ప్రభు. యోసేపు కూడా మరి అన్నలు వేసినప్పుడు ఆ కళను చూస్తూ తన జీవితంలో చూపించిన ఆ కళను నెరవేర్చు కొరకు నాయన అతను మౌనంగా భరించాడు ప్రభు. చెరసాలు వేయబడినా పోతిఫర్ ఇంట్లో ఉన్నా అన్నిటినీ సహించి ఓర్చుకున్నాడు ప్రభు. ఇప్పుడు ఆయన అతను ఆ దేశానికే ప్రధానమంత్రిగా మీరు ఏర్పాటు చేశారు ప్రభు. అతని కళలో దర్శనాలు మీరు నెరవేర్చారయ్యా. ప్రవచనాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, స్వరం ద్వారా ఏ విధంగానే మీరు మనుషులు దర్శించగలరని తెలియజేశారు. దర్శించి నెరవేర్చే దేవుడు అయ్యా. ఇదిగో నాయన మీ దాసుడు మెషాక్ గారిని మరుగుపరిచి మీరు మాట్లాడిన ప్రతి లేఖన భాగములన్నింటిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వెత్తబడిన వాక్యము మంచి హృదయంలో మంచి నేల వెత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలిస్తుంది ప్రభా. అదిగా వాక్యం మా హృదయాల్లో నూరంతగా ఫలించడం సహాయం చేయండి. వాక్యం ఎత్తిన మీ దాసుని మరి దీవించండి, ఆశీర్వదించండి. వారి సంఘ సరిహద్దులను విశాలపరచండి. వారి ముగ్గురు బిడ్డల్లో మరి క్రీస్తు నామములో వారి ప్రతి అవసరం తీర్చండి. సమృద్ధి దయచేయండి కుటుంబానికి, సంఘాన్ని ప్రభా. మంచిగా ఆత్మలు రక్షించబడటానికి చీరాల ప్రాంతంలో అభివృద్ధి అంటానికి కూడా సహాయం చేయండి. ఈ జూమ్ ప్రేయర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. వెంకటరావు గారిని వారి భార్య బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకోండి. వారి పరిచయాన్ని దీవించండి. ఇంకా అనేక మంది సేవకులను తీసుకొచ్చి ఈ రీతిగా మమ్మల్ని బలపరుస్తుండగా మీ దాసుని కూడా ఆత్మీయంగా బలపరచండి ప్రభు. కుటుంబంలో ప్రతి అవసరం తీర్చండి. అలా జోబు గారిని బట్టి, ఝాన్సీ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. వేలమున ప్రభా స్వస్థపరచండి. సంపూర్ణంగా స్వస్థపరిచి వివాహం ఘనంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో క్రీస్తునామములో ప్రతి అవసరం కూడా తీర్చండి. అలాగే జూమ్ ప్రేయర్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభా. ప్రతి ఎవరు ఏ అవసరకతలు ఉండారో వారి హృదయ రహస్యాలైన దేవుడు వారి అవసరకతలన్నీ తీర్చండి. ప్రతి ఒక్కరిని నిరాశ నుండి విడిపించండి నా తండ్రి. పేతురు ఆ యొక్క లోతుకు నడిపించి వలవేనప్పుడు నీ మాట చొప్పున వేస్తామన్నప్పుడు విస్తారంగా పడి నాయన అలాగూ ప్రభా విస్తారంగా దీవించే దేవుడు కనుక ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి. రాత్రి కాల సమయంలో మేము పడకల చేస్తుండగా ఈ రాత్రి అంతా మీ కాపుదల భద్రతాక్షేమం దయచేయండి. మీ చిత్తమైతే ఉదయ కాలం లేచి మీ కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించే భాగ్యం దయచేయమని గుడికి అంతటిని బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసయ్య పుణ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు బ్రదర్ మెషాక్ గారు బెనడిక్షన్ ఆశీర్వాదం ఇస్తారు. బ్రదర్ ప్రేయర్ కూడా చేయాలనా? లేదండి, జస్ట్ ఆశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బట్టి మీకు వందనాలు నాయన. స్తోత్రాలు. ఇక్కడ కూర్చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డలు మీ వెనుకల్లో మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రియుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ శక్తి ఆయన యొక్క కృప ఈ యొక్క జూమ్ మీటింగ్ లో కూడినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడుగుండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ ను మరి నడిపిస్తున్నటువంటి 2020 నుంచి దేవుడి యొక్క పూర్తి సహాయంతో నడిపిస్తున్నటువంటి బ్రదర్ ఎన్ యోబు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ రాత్రికాల శుభములు తెలియజేస్తున్నానండి. మరి జూమ్ కాల్ ప్రేయర్ లో పాటలు పాడిన వాళ్ళందరూ కూడా వందనాలండి. మరి ముఖ్యంగా మనకు దైవ సందేశం ఇచ్చిన మెషేక్ గారికి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చక్కని సందేశం ఇచ్చారు. అడుగు వాటికంటేను ఊహించిన వాటికంటే అత్యధికంగా కృప దయచేసే దేవుడు. మరి ఇల్లస్ట్రేటెడ్ గా 3 రకాల ఎగ్జాంపుల్ చెప్పి ఆ వాక్యానికి మరి సార్థకత, ఆ వాక్యాన్ని యొక్క ఎగ్జాంపులరీ గా చెప్పారు. చాలా సంతోషం అండి. మరి ఇంకా ముందు రోజుల్లో కూడా మా జూమ్ లోకి వచ్చి మీరు వాక్యం చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పరిచర్యను నూరంతలుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి జూమ్ కాల్లో జాయిన్ అయిన అందరికి, పెద్దలకి, మరి శేఖర్ బాబు గారికి, కిషోర్ కుమార్ గారికి, రఘుబాబు గారికి, ఇంకా మరి బేబీ కమలా గారికి
చేరిన పెద్దలందరికీ జూమ్ కాల్ పేరులో చేరిన వాళ్ళందరికీ ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నా మాటలు ముగిస్తున్నానండి.